హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్వీన్. ఈరోజు ఏంటి కంటెంట్ అంటే హెయిర్ కోసం అనమాట. హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆయిల్ని అయితే ట్రై చేయండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. దీనికైతే ముందుగా మనం మందారం పువ్వులు, అలాగే గోరింటాకు, అలాగే కరివేపాకు కూడా మెయిన్ అనమాట. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. స్టవ్ ఆన్ చేసుకుని మనమైతే కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. అదే కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే న్యాచురల్గా తీసుకున్న ఆయిల్ అండి. ఇది మీకు కావాలితే, ఇది న్యాచురల్గా దొరకకపోతే మాత్రం పారాచూట్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్ని బాగా బాయిల్ చేయాలి. 2 to 3 minutes బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం కింద ఏవైతే గ్రీన్ కలర్ ఉంటాయో అవి తీసేసి మనం మందారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మందారం కానీ మనం తీసుకునే ఏ ఐటెం కూడా ఎండబెట్టవలసిన అవసరమే లేదు, అన్నీ పచ్చివే తీసుకోవాలి. దీంట్లోకి అయితే కరివేపాకు, అలాగే గుప్పుడు గోరింటాకు కూడా యాడ్ చేసుకోండి. గోరింటాకు ఏంటి యూజ్ అంటే మన వైట్ హెయిర్ కాస్త బ్లాక్ హెయిర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. మందారం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. కరివేపాకు వల్ల మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్గా అయితే ఉంటుంది. ఈ మూడు యూజ్ చేయడం వల్ల మనకైతే హెయిర్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ట్రస్ట్ నమ్మొచ్చు. ఒకసారి వాడి చూడండి, 100% రిజల్ట్స్ మీరే చూస్తారు. దీంట్లోకి అయితే కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. మెంతులు అయితే మనకి చలవ చేస్తుంది. ఇది ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes అలాగే 10 minutes లోపు బాగా బాయిల్ చేసుకోవాలి. దీంట్లోంచి పచ్చివి వేయడం వల్ల ఏంటి అంటే దీంట్లోంచి రసం మొత్తం కూడా గ్రీన్ కలర్ లాగా మనకు ఆయిల్లోకి అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అయితే మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా గ్రీన్ కలర్లో ఉందో. ఇది అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ చూస్తే మీరే షాక్ అవుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్గా తగ్గిపోతుంది. డాండ్రఫ్ ఉన్నా కూడా వెంటనే రిమూవ్ చేస్తుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే చల్లారిన తర్వాత బాగా స్క్వీజ్ చేసుకుంటే ఆయిల్లోకి మొత్తం కూడా ఆ ఫ్లవర్స్ అనేవి, ఆకులు అనేవి కూడా మొత్తం ఇలా అయితే అవుతుంది. దాన్ని అయితే మనకు ఒక పల్చటి క్లాత్లో వేసుకుని ఇలా అయితే పిండుకుంటే ఆయిల్ నుంచి ఆ పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది. ఆయిల్ మొత్తం కూడా ఇలా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. అప్పుడే మనకు అనుకున్న ఆయిల్ రెడీ అయిందని అర్థం. ఇలా పొట్టు అయితే సెపరేట్ అయిపోతుంది. ఈ పొట్టునైతే మనం పక్కకు తీసేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మనం 8 కంటైనర్లోకి వేసుకుని డెఫినెట్గా మనకి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆయిల్ ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు. నేనైతే ఇలా ఒక వాటర్ బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను. నాకైతే ఇది 2 to 3 months డెఫినెట్గా వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఆయిల్ ఎలా వర్క్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.